సరే, అలాగే మరో కీలక అంశం ఏంటంటే బీజేపీ ఇన్ని రోజులుగా కూడా టీడీపీని లైట్ తీసుకుంటూ వచ్చింది అండ్ టీడీపీ కూడా అలాగే ఉంటూ వచ్చింది కొన్ని ఇష్యూస్లో. కానీ పర్టికులర్గా ఇప్పుడు అమిత్ షాతో చంద్రబాబు నాయుడు భేటీ కానీ పొత్తులు ఆల్రెడీ ఓకే అయిపోయినాయి అంటూ కూడా వస్తున్న వార్తలు కానీ, సో ఈ ఫేజ్లోనే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు డిఫెన్స్లో పడుతున్నారనుకోవాలా ఇలాంటి వార్తలతో. బట్ ఈ ఎట్ ద సేమ్ టైం ఈ పొత్తులను చంద్రబాబు నాయుడు ఎంతవరకు సమర్థించుకుంటారనేది కూడా ఇంకొక ప్రశ్న కదా. ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది. ఎట్లా అంటే రీసెంట్గా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు దక్షిణాది పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తుంది, నేషనల్ బడ్జెట్కి మా రాష్ట్రాల నుంచి చెల్లిస్తున్న పన్నుల కంట్రిబ్యూషన్తో కంపేర్ చేసినప్పుడు మా రాష్ట్రాలకు దక్కుతున్న నిధులు లభ్యత చాలా తక్కువ, అంటే మేము పే చేస్తున్న ప్రతి రూపాయిలో మాకు 0.13 అంటే 13 పైసలు మాత్రమే మా రాష్ట్రానికి తిరిగి వస్తుంది, నేషనల్ బడ్జెట్కి కంట్రిబ్యూట్ చేయలేని రాష్ట్రాలకి చేస్తున్న కేటాయింపులతో పోల్చి చూసుకున్నప్పుడు మేము చాలా వివక్షకు గురవుతున్నాము అని చెప్పని దక్షిణాది రాష్ట్రాల పట్ల ప్రత్యేకంగా వివక్ష ప్రదర్శిస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించి పురోగమిస్తున్న రాష్ట్రాన్ని ప్రోత్సహించాల్సిన దగ్గర ఈరోజు మరింత వివక్షకు గురి చేస్తున్నారు అని చెప్పని సిద్ధరామయ్య గారు, కేరళ విజయన్ గారు, అలాగే స్టాలిన్ గారు ఈ 3 రాష్ట్రాల నుంచి ఎప్పుడైతే ఈ విధమైన డిమాండు, ఈ విధమైన ప్రస్తావన ఇవాళ జాతీయ మీడియాలో ఒక చర్చగా మారిందో, జాతీయ మీడియాలో కూడా నేషనల్ పూల్కి ఆ రాష్ట్రాల కంట్రిబ్యూషన్ ఎంత, అందులో ఆయా రాష్ట్రాలకి దక్కుతున్నది ఎంత అని చెప్పని ఇవాళ రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా దాన్ని చర్చనీయాంశంగా మార్చి ఇవాళ ఎంత పర్సంటేజ్ ఇవాళ రాష్ట్రాలకు దక్కుతుంది అనేది ఇవాళ జాతీయ స్థాయిలో కూడా ఒక చర్చనీయాంశంగా మార్చిన నేపథ్యంలో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే దక్షిణాదిలో బలమైన పునాదులు భారతీయ జనతా పార్టీకి ఇప్పటికీ లేవు. అదే సందర్భంలో రేపు రాబోతున్న పార్లమెంట్ ఎన్నికలు ఇది ఒక ప్రతికూలాంశంగా మారకుండా ఉండటం కోసం చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీనియర్ నాయకుడిని, అనుభవం ఉన్న సుదీర్ఘ నేపథ్యం ఉన్న పార్టీని ఎన్డీఏలో భాగస్వామిగా కనుక చేసుకున్న పక్షంలో ఇటువంటి విమర్శలకి కొంతవరకు అడ్డుకట్ట వేయడానికి ఆస్కారం ఉంటుందనే ఒక ఉద్దేశంతో, ఎందుకంటే ప్రోగ్రెసివ్ పాలిటీషియన్గా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు ఉంది, ఒక గౌరవం ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా ఈ రోజుకి దక్షిణాదిలో ఒక టవరింగ్ పాలిటీషియన్గా ఆయన్నే చెప్పుకోవాలి. అటువంటి నాయకుడు మళ్ళీ తిరిగి ఎన్డీఏలో భాగస్వామిగా జాయిన్ అయ్యారు అని అంటే అది తమకు ఒక క్రెడిబిలిటీ ఫ్యాక్టర్గా మారుద్ది అని చెప్పని ఎన్నికల్లో ఈ దక్షిణాది ఉత్తరాది ఫ్యాక్టర్ని కొద్దిగా సైడ్ లైన్ చేయడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడం జరిగింది. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న కంపల్షన్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక అంటే రాజకీయాల్లో ఇప్పటివరకు కని విని ఎరుగని అనుభవపూర్వకంగా ఏ రోజు చవిచూడని రాజకీయ నాయకుడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యర్థిగా ఇప్పుడు మోహరించున్నాడు. ఆయన తిరుపతి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కానీ, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కానీ, కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా కానీ ఎన్నికలని ఎంత ప్రాసనంగా మారుస్తున్నారు, ఎంత అరాచకంగా మారుస్తున్నారు, ఎంత దౌర్జన్యకాండ ప్రదర్శిస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రయోగించి బలవంతపు ఏకగ్రీవాలు, బలవంతపు రాజీనామాలు, బలవంతపు విత్డ్రాయల్స్, అదే సందర్భంలో డబ్బు ద్వారా ప్రలోభ పెట్టడం, ఇవాళ వాలంటీర్ల ద్వారా ఈ ఒక ప్రైవేట్ ఆర్మీ వాళ్ళని మలుచుకొని వాళ్ళ ద్వారా ఎన్నికల్లో ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయటం, అదే సందర్భంలో ప్రజల మీద సర్వైలెన్సు, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగపరచడం, అన్నిటికన్నా ముఖ్యంగా డబ్బుతో ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేయటం, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుల వ్యక్తిత్వానికి పాల్పడటం ఉండటం, ప్రతిపక్ష నాయకులని వాళ్ళ స్వేచ్ఛాయుత రాజకీయ కార్యకలాపాలు కూడా అడ్డుకోవటం, దౌర్జన్యాలు దాడులు దిగుతూ ఉంటున్న నేపథ్యంలో రాబోతున్న ఎన్నికలు అంత 2019 నాటి కన్నా కూడా ఇంకా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. ఎన్నికల సంఘం పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో 2019లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం వ్యవహరించున్న నేపథ్యంలో ఆ రోజు చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి అంటే చీఫ్ సెక్రటరీని, ఇంటెలిజెన్స్ చీఫ్ని, అట్లాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారణ చేస్తున్న కడప ఎస్పీని కూడా మార్చిన తీరు చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు ఏది కోరుకుంటే దానికి కేంద్ర ప్రభుత్వం సహకరించిన తీరు చూసాం. చంద్రబాబు నాయుడు గారిని అన్ని విధాలా కట్టడి చేసిన తీరు చూసాం. చీఫ్ సెక్రటరీగా వచ్చిన ఎల్వి సుబ్రహ్మణ్యం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు కూడా పాటించిన తీరు చూసాం. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారిని కనీసం మర్యాదపూర్వకంగా కలవని తీరు చూసాం. ఇటువంటి నేపథ్యంలో అంటే రాబోతున్న ఎన్నికల్లో తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. లేని పక్షంలో ఇక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఆస్కారం లేదన్న భావనలో ఉన్న తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ వాళ్ళ పిలుపునికి మన్నించి వాళ్ళతో సమావేశం అవడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.